Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఫస్ట్ వర్కింగ్ రూల్ ఏంటో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేస్తామంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేసుకుంటాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. సో అలా కంపేర్ చేసిన తర్వాత ఎన్ వాల్యూస్ వస్తాయి. సో ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. డో ఎం బై డో. వైతోనే ఎందుకు చేయాలి, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, అంటే వర్కింగ్ రూల్ అది. ఎంని వైతోనే చేయాలి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు. ఎన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్, అంటే ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయండి, కొద్దిగా చేయండి వైతో. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు అనమాట. రెండు ఈక్వల్ వచ్చేసాయి కదా, వస్తాయి. రెండు ఈక్వల్ వచ్చాక అప్పుడు గివెన్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డి అని చెప్పచ్చు. అప్పుడు సొల్యూషన్ ఏంటంటే ఇంటెగ్రల్ ఎండిఎక్స్. ఇక్కడ వై టర్మ్ అనేది కాన్స్టెంట్, వై ఈజ్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇది అన్నమాట వర్కింగ్ రూల్. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చేస్తాము. సో ఈ వీడియోలో ఒక 3 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ x square minus ay into dx is equal to ax minus y square into dy. నేనేం చెప్పాను, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో తెచ్చుకోవాలి. సో రైట్ సైడ్లో ఉన్న టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ ఆఫ్ అవుతుంది. ఓకే, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏవై ఇంటూ డిఎక్స్ మైనస్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎండిఎక్స్ ఎన్డివైతో కంపేర్ చేద్దాం. ఓకే, సో కంపేరింగ్ the above equation with mdx plus ndy is equal to 0 we get. సో m అంటే ఇదంతా dx కోఎఫిషియంట్. సో m is equal to x స్క్వేర్ మైనస్ ఏవై. అదేవిధంగా n is equal to మైనస్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ వై స్క్వేర్. ఇదంతా n. ఓకే, మరి ఇప్పుడు ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డో ఎం బై డో వై. ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి, ఎంని వైతోనే చేయాలి, ఎక్స్తో చేయకూడదు అనమాట. సో ఎప్పుడైనా 2 టర్మ్స్ మల్టిప్లైస్ ఎక్స్ వై రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు వైతోనే చేసి మిగిలింది అలానే రాయాలి. ఎక్స్ సపరేట్గా ఉన్నప్పుడు దాని వాల్యూ 0. ఓకే, ఎక్స్ వై మల్టిప్లైస్లో ఉన్నప్పుడు ఇలా ఉంది, వై యొక్క పార్షియల్ డెరివేటివ్ 1, ఇంకా ఎక్స్ అలానే ఉంటుంది. సో ఎక్స్, అదే ప్లస్ ఎక్స్ సపరేట్గా ఉందనుకో దాని డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. ఓకేనా, ఎస్. అటు ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తుంది, ఎక్స్ సపరేట్గా ఉంది దాని వాల్యూ 0 అనమాట. మైనస్ ఏవై, ఎస్ వై యొక్క డిఫరెన్షియేషన్ 1, పక్కన ఏ అలానే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం మైనస్. ఇప్పుడు చూడండి
మైనస్ ఏఎక్స్ మైనస్ మల్టిప్లై చేయండి ఏఎక్స్ అంటే ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 పక్కన ఏ ఉంటుంది మైనస్ మైనస్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు నువ్వు ఎన్ని ఎక్స్తో మాత్రమే చేయాలి, వైతో చేయకూడదు. వై సపరేట్గా ఉంది, దాని వాల్యూ 0. మల్టిప్లైస్లో ఉన్నప్పుడు ఎక్స్కి 1 ఎక్స్ వై ఉన్నప్పుడు వై అలానే వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వలే కదా. ఎస్, దేర్ ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే మన ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దేర్ ఫోర్ ఈ ప్రాబ్లమ్స్ మనం లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్, బెర్నౌలీస్ అట్లా చేయలేమన్నమాట. ఓకేనా. ఎస్, సో దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ అది చూడంగానే ప్రాబ్లమ్ చూడంగానే అది లీనియర్ ఇన్ వై కాదు, ఎక్స్ కాదు, డివై బై డిఎక్స్ ప్లస్ సంథింగ్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ వై పవర్ ఎన్ అట్లా ఉన్నప్పుడు మనం ఆ మెథడ్ని చేయాల్సి ఉంటుంది. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఈ, అన్ ఎగ్జాక్ట్ డి. మరి ఎగ్జాక్ట్ డిఈ అయినప్పుడు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నాట్ అన్ ఎగ్జాక్ట్ వచ్చింది అనుకో మళ్ళీ 5 మెథడ్స్ ఉన్నాయి అందులో, అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి. మెథడ్ 1 2 3 4 5 అని. ఓకే, ఎస్. సో నాట్ అన్ ఎగ్జాక్ట్ కాబట్టి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ సొల్యూషన్ టు ది గివెన్ ఈక్వేషన్ ఈస్ టు ది గివెన్ డిఈ ఈస్. సో ఫార్ములా ఏంటి ఇందాక మీకు స్టార్టింగ్లో నోట్ చేశాను, ఇంటెగ్రల్ ఎం డిఎక్స్. ఇక్కడ y కాన్స్టెంట్, y ఈజ్ కాన్స్టెంట్, ప్లస్ అదేవిధంగా టర్మ్స్ ఇన్ క్యాపిటల్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్, నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. అది ఫార్ములా. టర్మ్స్ ఇన్ ఎన్లో ఉన్న టర్మ్స్ ఎక్స్తో ఇన్వాల్వ్ కాకూడదు, నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఉండకూడదు. ఇక్కడ చూడండి మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఏఎక్స్ ఎక్స్ ఉంది పక్కన పెట్టి, మైనస్ మైనస్ ప్లస్ వై స్క్వేర్ సపరేట్గా ఉంది, నాకు తీసుకో, ఎక్స్ టర్మ్ తీసుకోవద్దు అంటున్నాను. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఎం డిఎక్స్. సో ఇంటెగ్రల్ ఎం అంటే ఇదే కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏవై, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏవై ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు వైని అవుట్ సైడ్లో రాసేస్తాం, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ అంటే ఏంటి, మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, వై స్క్వేర్ ఇంటూ పక్కన డివై ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు సి. ఎస్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, సో ఇలా చేస్తున్నప్పుడు జనరల్గా ఏ కాన్స్టెంట్, వై కూడా కాన్స్టెంట్ ఇక్కడ. ఓకే, అప్పుడు ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఏవై ఇంటూ ఇంటెగ్రల్ డిఎక్స్ రాయాలి. ఓకే, ఎస్, చూడండి ఇక్కడ నోట్ చేస్తున్నాం. సో ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఏవై ఇంటూ ఇంటెగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ వై స్క్వేర్, దాన్ని అలానే రాసేస్తున్నాను, ఇంటెగ్రల్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పచ్చు ఇక్కడ. ఓకే, ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సిని యాడ్ చేస్తాం కదా అట్లా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3, ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇక్కడ పవర్లో 2 ఉంటే ఒకటి యాడ్ చేస్తాం, 2 + 1 బై 2 + 1 అంటే 3 అనమాట. మైనస్ ఏవై అలానే వస్తుంది, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్, ఇంటెగ్రల్ డివై అంటే వై, వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే వై క్యూబ్ బై 3 దట్ ఈస్ సి. ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం, వై పక్కన డివై అంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం, వై టర్మ్స్. ఓకే, సో ఇప్పుడు 3తో మల్టిప్లై చేసేద్దాము, 3/3 క్యాన్సిల్, ఎక్స్ క్యూబ్ మైనస్ 3axy ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది, y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3c ఆర్ c వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, c అయినా రాయొచ్చు లేకుంటే 3c అయినా రాయొచ్చు. సో ఇక్కడ c అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్ అనమాట, 0 పాయింట్ సంథింగ్, 3 × 0 పాయింట్ సంథింగ్ 0 పాయింట్ సంథింగ్. ఓకే, ఎస్, కాబట్టి మీరు 3c రాసిన c రాసిన రాంగ్ కాదు. మరి ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ రెండోది, ఎక్స్ స్క్వేర్ -2xy - y² ఇంటూ dx
minus of x plus y whole square into dy which is equal to 0. Okay, yes. మరి mdx plus ndy ఫామ్లో ఉంది, మరి ఎగ్జాక్టా అని చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ అది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, దాన్ని a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు. కాబట్టి నేను ఫస్ట్ దీన్ని ఇలానే రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2xy ప్లస్ బి స్క్వేర్ ఇంటూ డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అగైన్ మళ్ళీ మనం ఇక కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ mdx plus ndy we get. Okay, here m is equal to m ఏంటి dx కోఎఫిషియంట్ అంటే ఇదంతా m. సో అంటే x స్క్వేర్ మైనస్ 2xy మైనస్ వై స్క్వేర్. n అంటే మైనస్ ఆఫ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనము mని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ని అట్లనే పెట్టి ఎక్స్ టర్మ్ సపరేట్గా ఉంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ 0 సపరేట్గా ఉంది, మల్టిప్లైర్లోకి 1 అయిపోతుంది. మల్టిప్లైర్లో ఉన్నప్పుడు ఇంకా 2x అలానే రాస్తాం. వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, వై ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఇక్కడ దీన్ని నువ్వు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్కి 2x అవుతుంది, ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఉంది, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, ఇంకా 2y అలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, దాని వాల్యూ 0 అనమాట, సపరేట్గా ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసేస్తే డైరెక్ట్గా మైనస్ 2x మైనస్ 2y. ఓకేనా, ఎస్. సో రెండు ఈక్వల్ కాబట్టి ఎగ్జాక్ట్ అవుతుంది. సో సొల్యూషన్ టు ది గివెన్ డిఈ. సో ఏంటంటే m dx, m అంటే ఇదంతా రాసేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy మైనస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్, m dx ప్లస్ టర్మ్స్ ఇన్ n1 nn నాట్ ఇన్వాల్వింగ్ x. ఇందులో x ఉండకూడదు, x ఉంది తీసుకోవద్దు, వై స్క్వేర్ ఉంది ప్లస్ వై స్క్వేర్, కానీ ఇక్కడ ముందు మైనస్ ఉంది, మైనస్ వై స్క్వేర్ తీసుకోవాలి. కాబట్టి సో మైనస్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇలా చేసేటప్పుడు y కాన్స్టెంట్, 2 కూడా కాన్స్టెంటే. ఓకే, సో ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇక్కడ 2 కాన్స్టెంట్, y కూడా కాన్స్టెంటే, ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఓకే, మైనస్ వై స్క్వేర్, వై టర్మ్ ఉంది అది కూడా కాన్స్టెంటే, డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్ ఇంటెగ్రల్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ 2 కాన్స్టెంట్, వై కాన్స్టెంట్ 2y రాశాను, ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ వై స్క్వేర్ కాన్స్టెంట్ డిఎక్స్. ఇంకా ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 2y, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, 2 క్యాన్సిల్, మైనస్ వై స్క్వేర్ అలానే ఉంటుంది. ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్, వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ వై క్యూబ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు సి. ఎస్, ఇంకొక స్టెప్ చేయొచ్చు, ఇక్కడ 3 ఉంది డినామినేటర్, 3తో మల్టిప్లై చేద్దాం, 3/3 క్యాన్సిల్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై మైనస్ 3y స్క్వేర్ ఎక్స్ ఆర్ ఎక్స్ వై స్క్వేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్స్ వై స్క్వేర్ మైనస్ 3తో మల్టిప్లై చేయి, 3/3 క్యాన్సల్, సో వై క్యూబ్ ఉంటుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 3c అయినా రాయొచ్చు, c అయినా రాయొచ్చు, వేర్ c ఈజ్ ఆర్బిటరీ స్మాల్ వాల్యూ అని చెప్పాను. ఓకేనా, మరి ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. Solve y into sin 2x dx minus of y square plus cos square x into dy is equal to 0. ఓకే, మరి చూద్దాం. సో mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది. సో డైరెక్ట్గా కంపేర్ చేస్తే కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ mdx ప్లస్ ndy is equal to 0 we get
m అంటే y కోఎఫిషియంట్, dx కోఎఫిషియంట్ అంటే y ఇంటూ సైన్ 2x, n అంటే dy కోఎఫిషియంట్ మైనస్ హాఫ్ ఉంది ఇక్కడ, y స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ x. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. x సంబంధం లేదు, మల్టిప్లైర్లో ఉన్నప్పుడు xని ఏం టచ్ చేయొద్దండి. ఓకే, ఓన్లీ yకి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ సైన్ 2x అనమాట. ఓకేనా, nని ఇప్పుడు xతో చేయాలి, y నీకు సంబంధం లేదు. ఓకే, మైనస్ హాఫ్ చూడండి, y స్క్వేర్ 0 అనమాట. ఇక్కడ కాస్ స్క్వేర్ x ఉంది, సో డో బై డో ఎక్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ x అనమాట. ఇప్పుడు అది ఎట్లా ఉందంటే ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఏంటి, 2x కదా. సరే, ఇక్కడ ఎక్స్ లేదు, ఎక్స్ ప్లేస్లో కాస్ ఎక్స్ ఉంది, సో కాస్ ఎక్స్ని ఎక్స్ లాగా అనుకుంటున్నాను అనమాట. దేన్ని, కాస్ ఎక్స్ని, దీన్ని ఎక్స్ లాగా అనుకుంటే ఎక్స్ స్క్వేర్కి 2x, ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అనమాట. కాస్ స్క్వేర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 2 కాస్ ఎక్స్. అగైన్ దేన్ని ఎక్స్ అనుకున్నావు, కాస్ ఎక్స్ని, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ అనమాట. ఓకేనా, మైనస్ 2 సైన్ ఏ కాస్ ఏ, సైన్ 2a. ఓకే, సో మైనస్ 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, డైరెక్ట్ ఫార్ములా సైన్ 2a, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, సైన్ 2a. ఏ అంటే ఇక్కడ ఎక్స్ అనమాట, రెండు ఈక్వల్ అయిపోయాయి. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్. అప్పుడు సొల్యూషన్ని రాద్దాం. సో ఇంటెగ్రల్ m అంటే ఇదే, సో y ఇంటూ సైన్ 2x dx. అదేవిధంగా టర్మ్స్ ఇన్ n నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఉండకూడదు అనమాట. సో మైనస్ వై స్క్వేర్ అది తీసుకో, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, అది అవసరం లేదు. ఓకేనా, మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు y కాన్స్టెంట్ అని, ఎందుకంటే ఫార్ములాలో ఉంది. ఎస్, సో y ఇంటూ ఇంటెగ్రల్ సైన్ 2x dx. ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ఇంటెగ్రల్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు సి. y ఇంటూ చూడండి ఒక చిన్న ఫార్ములా, ఇంటెగ్రల్ సైన్ ax dx. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ax, అగైన్ పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. x కోఎఫిషియంట్ ఏ, అది డినామినేటర్లో రాయాలి. అదే డిఫరెన్షియేషన్లో d బై dx ఆఫ్ సైన్ ax అంటే కాస్ ax, పుట్ x కోఎఫిషియంట్ ఇన్ అవుట్ సైడ్ ఓన్లీ, నాట్ డినామినేటర్, అంటే న్యూమరేటర్లో రాయాలి. ఏ ఇంటూ కాస్ ఏఎక్స్ వస్తుంది డిఫరెన్షియేషన్లో. కాబట్టి సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x/2. ఎస్, సో మైనస్ వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ y³/3 ఈజ్ ఈక్వల్ టు, ఇంకొక స్టెప్ చేయొచ్చు, 2 3కి ఎల్సిఎం చేయొచ్చు, 6 అవుతుంది. సో 2 టేబుల్ 6 3 టైమ్స్ కట్ అవుతుంది, మైనస్ 3y కాస్ 2x మైనస్ 3 టేబుల్ 6 2 టైమ్స్ 2y³ ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. ఇప్పుడు ఇంకా మైనస్ 3y ఇంటూ కాస్ 2x మైనస్ 2y³ ఈజ్ ఈక్వల్ టు 6c ఆర్ సి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రాబ్లం ఏం లేదు. మైనస్తో మల్టిప్లై చేయండి, సో 3y ఇంటూ కాస్ 2x ప్లస్ 2y³ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. ఆర్బిటరీ కాన్స్టెంట్, మీరు మైనస్తో మల్టిప్లై చేసినా చేయకపోయినా అంతా ఒకటే, సో ప్రాబ్లం ఏం లేదు అది. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.